హలో అండి, నమస్తే. నేను విజయలక్ష్మి, పిఎల్ మహిమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను గార్డెన్లో కొన్ని కొమ్మలు అవి ఇవి నాటడం కోసం రూటింగ్ పౌడర్ తెప్పించానండి. ఇలా ఆన్లైన్లో దొరుకుతుంది. ఇది 100 రూపీస్ అవుతుందండి ఈ డబ్బా. మనకుంటే ఇంకా అలోవెరా కూడా పెడతాను. ఇది కూడా యూజ్ చేస్తానండి. ఈ మధ్య అయితే నేను ఇలా కొమ్మలు నాటుకున్నాను. మన దగ్గర ఒక మొక్క ఉందనుకోండి, దాని ద్వారా మనం ఎక్కువ మొక్కలు పెట్టాలంటే కూడా ఈ రూటింగ్ పౌడర్ కానీ అలోవెరా కానీ పనికొస్తుంది. ఒకవేళ రూటింగ్ పౌడర్ లేకున్నా కూడా అలోవెరాతో పెట్టుకోవచ్చు. ఇలా గ్లాసుల్లో చిన్న డబ్బాలో పెట్టి నేను ఇలా మళ్ళీ డైరెక్ట్ ఎక్కువ ఎండ కానీ వర్షం కానీ పడకుండా ఇలా కప్పి ఉంచుతానన్నమాట. సైడ్కి గోడ దగ్గర ఇలా పెట్టి ఉంచుతానండి. చాలా రోజుల తర్వాత, ఇవి 2 నెలల తర్వాత కానీ మనం నాటుకోవటానికి కుదరదు. 2-3 నెలలకి. ఇవి కరివేపాకు విత్తనాలండి. మా ఊర్లో నుండి కరివేపాకు చెట్టు పెద్దది ఉంది. దాని నుండి విత్తనాలు తీసుకొచ్చాను ఊరు వెళ్ళినప్పుడు నిన్న. ఇంకా ఇంతకుముందు కరివేపాకు మొక్క ఉంది కానీ ఆ మొక్క పెద్దగా పెరగట్లేదండి. కరివేపాకు వేరే చోట నాటుదామంటే లోపలికి వేర్లు వెళ్ళిపోయాయి. అది పీకిని వేరే చోట రీపాట్ చేద్దామన్నా కూడా రావట్లేము మొక్క. ఇంకా అందుకని కొత్తగా మొక్కలు నాటుదామని కొన్ని కరివేపాకు విత్తనాలు వేస్తున్నాను. ఈరోజు నేను గార్డెన్లో ఏమేమి పనులు చేశానో మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశానండి. ఇలా కొన్ని కరివేపాకు మొక్కలు పెట్టుకున్నాను. ఆ తర్వాత సిటీజీ గ్రూప్లో ఇచ్చిన లక్కడం పసుపు కూడా తెచ్చానండి. లక్కడం పసుపు మంచిది అంటున్నారు. అది ఇంకా ఇంతకుముందు వేరే రకాలు పెట్టాను పసుపు, కానీ ఇది కూడా తీసుకొచ్చాను. ఈ పసుపు, లక్కడ పసుపు అనేది మనము నాటుకోవాలంటే ఏ పసుపు అయినా కూడా నాటుకునే విధానం ఈజీగానే ఉంటుందండి. ఎక్కువ నీరు నిలవకుంటే సరిపోతుంది కుండీలో. అవి మొక్కలకి సరైన కంపోస్టు అన్నీ వేసుకొని మనము మట్టిని మిశ్రమం కల్పించుకుంటే సరిపోతుంది. ఆ మట్టి మిశ్రమంలో పైన నాటుకోవాలండి. ఏవైనా కూడా దుంపలు నాటుకుంటే మరీ లోతుగా నాటకూడదు. పైన నాటుకుంటే అవే డెవలప్ అవుతాయి. ఆ తర్వాత మనకి కావాలంటే కొంచెం మొక్కలు వచ్చిన తర్వాత అయినా కూడా వాటిపైన మట్టి వేయచ్చు. లేదైనా కూడా ఏం కాదండి. మనకి పసుపు మొక్కలు అనేది ఏ దుంపలైనా కూడా పైన నాటాలండి. దుంపలు నాటేటప్పుడు నేను కొన్ని ఫస్ట్ ఇలా నాటానండి. ఒక 5 కొమ్మలు అయితే ఇలా మామూలుగా నాటుకున్నాను. తర్వాత సిటీజీ గ్రూప్లో నాకు ఒక విషయం తెలిసింది. ఇట్లా ట్రైకోడర్మా కానీ ఇంకా సూడోమోనాస్ అలాంటి పౌడర్లలో నీళ్ళల్లో వేసి ఈ కొమ్ములు నానబెట్టేసి ఒక 20 నిమిషాలు అట్లా నీళ్ళల్లో ఉంచి ఆరబెట్టి నాటుకుంటే మంచిదని చెప్పారు. అయితే నేను అలాగే ఇంకా మిగతా కొమ్ములన్నీ అలాగే చేశాను. ముందైతే ఇలా నాటినా కూడా వస్తాయి. తర్వాత కొమ్ములు మొలకెత్తి తర్వాత ఏదైనా ఆరోగ్యంగా మొక్క పెరగాలి, కొమ్ములు ఎదగాలి అని అంటే, బాగుండాలి అంటే, ఎలాంటి చీడపీడలకి లోను కావద్దంటే అలాంటి పౌడర్లో మనము క్రిమి సంహారిణి పౌడర్లో విత్తనాలు కాసేపు ఉంచి నాటాలంటున్నారు. అందుకని నేను తర్వాత తెలుసుకున్న తర్వాత మళ్ళీ మిగతా కొమ్ములన్నీ అలాగే నాటుకున్నాను. ఇలా పైన నాటితే సరిపోతుందండి. మొక్కలు ఈజీగా వస్తాయి. ఏ దుంపలైనా కూడా కొందరు అంటుంటారు పసుపు మాకు రావట్లేదు అని అన్నారండి. పసుపులో ఏమీ లేదండి, ఈజీగానే పెరుగుతుంది. మన అల్లం పెరిగినట్టే పెరుగుతుంది మామూలుగానే. ఏవైనా కానీ నీరు నిలవకుండా ఉంటే సరిపోతుందండి. కుండీలో మట్టి మరీ గట్టిగా కూడా ఉండొద్దు. నేను వరి పొట్టు కలిపాను. ఇందులో పశువుల పేడ, కిచెన్ వేస్ట్ అడుగున వేశాను. మధ్యలో కిచెన్ వేస్ట్, పశువుల పేడ ఉండేటట్టు చూసుకోవాలండి. అడుగున పైన మట్టి ఉంటే సరిపోతుంది. మీకు అందుబాటులో ఏది దొరికితే అది. నా దగ్గర ఇలా ఆన్లైన్లో తెప్పించిన ఫంగిసైడ్ పౌడర్ ఉందండి. ఇది కూడా చాలా పనిచేస్తుందండి. మొక్కలకి ఆకుముడత అలాంటివి వచ్చినప్పుడు, వేరుకుళ్ళు వచ్చినప్పుడు కూడా ఇది పనికొస్తుంది. ట్రైకోడర్మా అన్నమాట ఇది. నేను సిటీజీ గ్రూప్లో వారు చెప్పిన విషయం తెలుసుకొని మిగతా పసుపు మొత్తం ఇలా నీళ్ళల్లో ఇవి ఫంగిసైడ్ పౌడర్ను, ట్రైకోడర్మా ఇవి కలిపేసాను. కాసేపు ఉంచాను ఈ నీళ్ళని. ఆ తర్వాత ఆ పసుపు కొమ్ములు ఇందులో నానబెట్టాను. 20 నిమిషాలు ఉంచానండి. 20 నిమిషాలు ఉంచి మనం తీసి ఆరబెట్టుకోవాలి కొమ్ములు. ఇలా అనేది తర్వాత పసుపు పండేటప్పుడు మనకి ఎలాంటి చీడపీడలకి లోనవదంట. కొమ్ములోకి ఇలాంటి పెస్ట్ రాకుండా ఉంటాయి అని ముందు జాగ్రత్త కోసం ఏ విత్తనాలైనా
మన ఇంట్లో ఇది ట్రైకోడర్మాను, సూడోమోనాస్, సాఫ్ ఫంగిసైడ్ ఇలాంటివి ఉంచుకుంటే ఇలాంటివి పనికొస్తాయండి. ఇంట్లో సేఫ్గా ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతాయి, ప్రతి ఆన్లైన్లో దొరుకుతూనే ఉన్నాయి. అవి తెప్పించుకొని ఇంట్లో ఉంచుకుంటే మంచిదండి. ఏ మొక్కలైనా నాటుకునేటప్పుడు వేర్లు ఇలా నీళ్ళల్లో ముంచి నాటుకుంటే ఆ మొక్కలు అనారోగ్యానికి గురి కాకుండా మంచి పెస్ట్కి అటాక్ అవ్వకుండా మంచిగా ఉంటాయన్నారు. వీటిని నేను ఇప్పుడు 20 నిమిషాల తర్వాత తీసి అలా కింద నేల మీద ఆరబెట్టాను. వీటిని ఏ దుంపలైనా సరే మీరు గ్లాడియోలస్ కానీ ఇంకా మీరు ఆకాకర దుంపలు కానీ ఇలాగే చెయ్యాలని విన్నానండి నేను. అన్నీ మనము కొన్ని విషయాలు తెలుసుకుంటే ఒకసారి మనకి నష్టపోయినా కూడా మళ్ళీ నెక్స్ట్ టైం నష్టపోకుండా ఉండటానికి ఈ జాగ్రత్తలండి. ఇవి తెలుసుకోవటం చాలా ముఖ్యము. ఇలాంటి వీడియోస్ మనకి పనికొస్తాయి కదా. ఒక విషయం అనేది తెలియకుండా మనము ఎంత కష్టపడ్డా కూడా వృధా అయిపోతుంది కదా. నేనైతే ఆకాకర దుంపలు అందరికీ పంపించాను, కానీ కొందరికి బాగున్నాయి, కొందరికి బాగాలేవన్నారు. మరి రైతు దగ్గర డైరెక్ట్ తెప్పించి పంపించానండి నేను. అలాగే పంపిస్తే అందరూ నాటినా కూడా చాలామందికి ఇలా పాడైపోయాయి, కుళ్ళిపోయాయి అని అన్నారు ఒక చోట. అంటే దానికి కారణం అనేది ఉన్న దుంపల ప్రాబ్లం, ఇచ్చిన దుంపల ప్రాబ్లం కాదండి. డైరెక్ట్ నేను పంపించాను. ఇంకా అది కూడా ఎక్కువ రోజులు పట్టలేదండి. వాళ్ళు నాటుకున్నది లేట్ చేశారా ఇంకేం చేశారో తెలీదు. కొన్ని దుంపలు మాత్రం అస్సలు తెలియకుండా నాటుకోకూడదండి. వాటిని ఆరబెట్టాలి, వాటిని ఇంకా వెంటనే నాటుకోవాలి. అలా ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచకూడదు. పసుపు కూడా ప్యాక్ చేసి ఉంచకూడదు, అలాగే కవర్లో ఓపెన్ చేసి పెట్టాలి. మీకు టైం కుదరకపోతే నాటుకోవటానికి గాలికి అలా ఉంచండి. అవి కవర్లో ఉంటే కూడా పాడైపోతాయి, బాక్స్లో ఉన్నా కూడా పాడైపోతాయి. మిగిలిన ఈ ఫంగిసైడ్ పసుపు నానబెట్టిన నీళ్లు కూడా మొక్కలకు వేయచ్చు, అది ఏమీ కాదు, వాడుకోవచ్చు అన్నమాట. మొక్కలకి తీసి నేను కొమ్ములు ఆరబెట్టాను. ఆ తర్వాత నెక్స్ట్ డే నాటుకున్నాను. ఇలా మట్టి మిశ్రమం అనేది నేను రెడీ చేసి ఉంచుకుంటానండి. మనకి ఇంకా కొత్తగా మనకి ఏ మొక్కలు ఒకసారి నాటినప్పుడు ఇలా చేస్తే 1 year వరకు కూడా ఆ మట్టి మనకి మళ్ళీ ఏమీ కలపాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో ఇంకా మొక్కలు పెంచుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి ఎరువులు అనేది పెస్టిసైడ్ పౌడర్లు కూడా ఉంచుకోవాలండి మనం ఎప్పటికీ. ట్రైకోడర్మా మీకు ఒకవేళ అడ్రస్ తెలియకపోతే నేను నెంబర్ కూడా ఇస్తాను. ట్రైకోడర్మా, సాఫ్ ఫంగిసైడ్ పౌడరు, సూడోమోనాస్, నీమ్ ఆయిల్, ఇంకా మీకు గార్డెన్కి సంబంధించిన ఏ వస్తువులైనా సరే ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి వాట్సాప్లో. మీకు అన్ని వివరాలు చెప్తారు, వాళ్ళు పంపిస్తారు. నేను ఇంకా మర్నాడు ఆరిన తర్వాత పసుపు కొమ్ములు ఇలా నాటుకున్నానండి పైన. అవి చక్కగా మొక్కలు వస్తాయి. నేను మట్టి మిశ్రమంలో మట్టిను కంపోస్టు కలిపి ఇలా వరి పొట్టు కూడా వేశాను. లోపల మట్టి ఉందండి. ఇలా గుల్లగా ఉండటం కోసం మాత్రమే వరి పొట్టు కలిపాను, మట్టి గట్టి పడకుండా ఉండటం కోసం. ఇంకా మధ్యలో మాత్రము ఎండిన పశువుల పేడ ఉందండి, కిచెన్ వేస్ట్ కూడా ఉంది, ఎండుటాకులు కూడా అడుగున వేశాను. ఇలా నేను మిశ్రమం తయారు చేసుకుంటానండి. వెడల్పాటి కూలర్ టబ్లో వేశాను పసుపు. ఇలా ఎక్కువ శాతం మా ఇంట్లో మా గార్డెన్లో కూలర్ టబ్బులే వాడతాను, వాటర్ క్యాన్లు వాడతాను. గట్టిగా ఉంటాయని అవే వాడతానండి. మనకి చీఫ్ అండ్ బెస్ట్గా ఉంటాయి, గట్టిగా ఉంటాయి అని వాడతాను నేను. ఇంకా ఇలాంటి వాటిల్లో ఆకుకూరలు కూడా పెంచుకోవచ్చు, ఏవైనా సరే తీగ జాతి మొక్కలు కూడా పెరుగుతాయి చక్కగా ఇలాంటి కూలర్ టబ్బులలో. ఇలా కొమ్ములన్నీ నాటుకున్నాను. అంటే తెలియకముందు పసుపు కొమ్ములు అలా నాటాను, తెలిసిన తర్వాత మళ్ళీ ఇలాంటి ఫంగిసైడ్ పౌడర్ నీళ్ళల్లో నానబెట్టి నాటుకున్నాను. చూసారా లోపల మట్టి ఉంది. ఇలా అన్నీ ఉన్న కొమ్ములన్నీ నాటేశానండి. నా దగ్గర ఇంకా కొమ్ములు చిన్న చిన్న కొమ్ములు ఉంటే అలాగే ఒక చోట వేసేసి మట్టి కప్పేశాను. పెద్దగా ఇందులో ఏమి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం లేవండి. నీరు నిలవకుండా ఉంటే సరిపోతుంది. పసుపు కొమ్ములు ఎప్పుడైనా ఏ కొమ్ములైనా కూడా నీరు నిలవకుండా ఉండేలాగా మీరు
రెడీ చేసుకోండి కుండీలలో. ఇది వరి పొట్టు ఉంటుంటే నెమ్మదిగా కంపోస్ట్ లాగా మారిపోతుందండి. మనకి మట్టి మిశ్రమం గట్టిపడకుండా హెల్ప్ అవుతుంది. ఇంకా మనకి కంపోస్ట్ కూడా ఇదే తయారవుతుంది. వరి పొట్టు మొత్తం ఇందులోనే కంపోస్ట్ అయిపోయి మనకి మొక్కలకి ఎరువులాగా పనికొస్తుంది. వరిపొట్టు పైన ధాన్యం పైన ఉండే వరిపొట్టు ఉంటుంది కదా, అది తక్కువ రేట్లోనే దొరుకుతుంది. ఇంకా చిన్న చిన్న కొమ్ములన్నీ ఇలా వేసుకున్నాను ఒక చోట. అలా మళ్ళీ ఇంకా ఒకవేళ ఎవరికైనా కావాలనుకున్నప్పుడు కూడా ఇక్కడి నుంచి తీసి ఇవ్వటం జరుగుతుందండి. ఇదే లక్కడం పసుపు అండి, నాటుకున్నాను ఈరోజు. గార్డెన్లో కొన్ని పనులు ఇవాళ చేసుకున్న పనులన్నీ ఇవేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. నేను అన్ని కొమ్మలు విత్తనాలు నాటుకోవటం గార్డెన్ పనులన్నీ నెమ్మదిగా చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ సమయంలోనే కదా అందరూ చేసుకునేది. ఇలా పసుపు కొమ్ములు అనేది మొక్కలు వచ్చాయండి. నేను పెట్టిన పసుపు కొమ్ములు చిన్నగా మొక్కలు వచ్చాయి. అంతే అండి. మీరు కూడా హ్యాపీగా గార్డెనింగ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎలాంటి టెన్షన్ మనకి అవసరం లేదండి. ఎలాంటి నష్టపోకుండా అన్ని విషయాలు తెలుసుకొని అందరి అనుభవంతో ఎవరి ఆలోచన ఎలా ఉంటుందో తెలియదు కదా. మీకు తెలిసిన ఏమైనా సలహాలు ఉంటే మీరు కూడా కామెంట్లో చెప్పచ్చండి. మా మొక్కలు ఇలా ఉన్నాయండి. పసుపు మొక్కలు అయితే హెల్తీగానే పెరుగుతున్నాయండి. నెక్స్ట్ ఇయర్ ఎంత పసుపు హార్వెస్ట్ చేస్తామో తెలియదు. రకరకాలుగా అయితే పసుపు పెట్టాను, రకరకాల పసుపులు పెట్టాను. నల్ల పసుపు, కస్తూరి పసుపు, లక్కడం పసుపు, మామూలు పసుపు, ఇలా ఇన్ని రకాల పసుపులు ఉన్నాయండి. కురుమిన్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు లక్కడం పసుపులో, అందుకని మళ్ళీ లక్కడం పసుపు తెప్పించానండి నేను. ఒకవేళ మీకు కావాల్స్తే లక్కడం పసుపు మీరు కామెంట్ ద్వారా మెసేజ్ చేయండి, వీడియోలో నేను పంపిస్తాను. బాయ్ అండి, థ్యాంక్ యూ.